జీవిత పయనంలో దరిచేరి నిలిచిన నా దేవుడు, మతిలేక తిరుగుతున్న నన్ను శృతి చేసి నిలిపిన నా దేవుడు. ఎందుకింత నాపైన నీ ప్రేమ, వర్ణింపలేను నా యేసయ్యా. ఎందుకింత నాపైన నీ ప్రేమ, వర్ణింపలేను నా యేసయ్యా. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. దేవుని సంఘ క్షేమాభివృద్ధి కొరకు తప్పకుండా నీకు ఇవ్వబడిన తలాంతుని వాడాలి. అందరూ బోధించలేకపోవచ్చు, అందరూ పాటలు పాడలేకపోవచ్చు, అందరూ వాయిద్యాలు వాయించలేకపోవచ్చు, కానీ నీకు ఇవ్వబడిన పరిచర్య అంటూ ఒకటి ఉంది. దాన్ని నువ్వు మరుగు చేస్తే, దాన్ని నువ్వు వాడకపోతే దేవుని దగ్గర ఎలా నిలబడగలుగుతావు? కొంతమంది బాగా పాడగలిగేవారు ఉన్నారు, కానీ వారు పాడరు. వారికి ఇచ్చిన తలాంతుని భూమిలో పాతిపెట్టేస్తున్నారు. వాడబడవలసిన సమయంలో వారికి ఇవ్వబడిన తలాంతుని వాడట్లేదు. నీకు ఇవ్వబడిన దాన్ని కాపాడు. నీకు ఇవ్వబడింది నువ్వు ఉపయోగించలేదంటే తుప్పు పట్టిపోతుంది. బైబిల్లో తుప్పు పట్టుట కంటే అరుగుట మేలు అని ఉంది. దేవుడు నీకు ఇచ్చిన తలాంతుని వాడుతున్నావా? దాన్ని సానబెడుతున్నావా? నేను చెప్పగలను, నీవు ఇవ్వబడిన తలాంతుని వాడుతున్నా కొద్దీ దేవుడు నిన్ను ఆశీర్వాదంలోకి తీసుకొస్తాడు, అభివృద్ధిలోకి తీసుకొస్తాడు. దేవుడికి ఇచ్చిన తలాంతును ఉపయోగించు. ఒకసారి ఆలోచించేద్దాం. మొట్టమొదటిగా దేవుడు మనకు అప్పగించిన తలాంతుని వాడదాం. రెండవదిగా 1 తెస్సలోనికీ పత్రిక 4:4-5 చూద్దాం. మీలో ప్రతి వాడును దేవుని ఎరగని అన్యజనుల వల్లే కామాభిలాషందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఉంటే దేవుని చిత్తం. రెండవదిగా ఇక్కడ మన ఘటమును కాపాడుకోవాలి. మరి ఇక్కడ చెప్పబడిన అంశము మన శరీరం. ఇది మట్టితో చేయబడింది, ఇది ఓటి కుండ వంటిది. దేవుడు మనకిచ్చిన ఈ దేహాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ ఘట్టము పరిశుద్ధంగా ఉండేలాగా చూసుకోవాలి. మన శరీరాల్ని పాపానికి అప్పగించుకుంటున్నాం, అపవిత్రతకు అప్పగించుకుంటున్నాం. పాపానికి అప్పగించుకుంటే దాని ఫలం అపవిత్రత, దాని అంతం మరణం అని రోమాపత్రిక 6 మనం చూస్తాం. దేనికి మనం లోబడతామో దానికి దాసుల మగుదమని మీరు ఎరగరా అని రోమాపత్రిక 6 మనం చూస్తాం. దేవుడు నీకు ఇచ్చిన దేహాన్ని నీతికి అప్పగిస్తున్నావా, పాపానికి అప్పగిస్తున్నావా? దేవుడు మనల్ని రక్షించింది మన దేహాలు నీతికి సాధనాలుగా వాడబడటానికి, ఈ దేహాలు పరిశుద్ధత కలిగి ఉండటానికి. అందుకనే బైబిల్లో 1 కొరింథీ పత్రిక 3:16 మనం చూస్తాం. మీ దేహము దేవుని ఆలయమే ఉన్నదని మీరు ఎరగరా? మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీ దేహముతో దేవుని మహిమపరచుడి అని కొరింథీ పత్రికల్లో మనం చూస్తాం. మనం విలువ పెట్టి కొనబడ్డాం. మనం దేహముతో దేవుని మహిమపరచాలి. ఈ దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. అది సాధ్యమేనా? ఎలా కాపాడుకోగలం అంటే ప్రతినిత్యము ఈ దేహాన్ని దేవునికి అప్పగించుకుంటూ ఉండాలి. సజీవ యాగంగా, నీతికి సాధనాలుగా మన దేహాన్ని అప్పగించుకుంట ద్వారా మన దేహము పరిశుద్ధంగా ఉంటుంది. అంతేకాదు, మనం ప్రతిరోజు మనం చెక్ చేసుకోవాలి. నేను పరిశుద్ధంగా ఉన్నానా లేదా? దేవునికి ఆయాసకరమైనది నా జీవితంలో ఏమంటే అది తొలగించుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఇదిగో దేవుడు నీకు శరీరం ఇచ్చాడు, ఈ శరీరంతో దేవుణ్ణి గణపరచు. హాస్పిటల్లో చూడండి, ఎంతమంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. వారి చేతులు కదలలేకపోతున్నాయి, వారి కాళ్ళు కదలలేకపోతున్నాయి, వారు ఊపిరి తీసుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఈరోజు
దేవుణ్ణి కాలు నడవటానికి ఇచ్చాడు, నీ చేతులు పనిచేసుకోవటానికి ఇచ్చాడు, చక్కని అవయవాల్ని దేవుడిచ్చాడు. ఈ అవయవాల్ని పాపానికి అప్పగిస్తావా, నీతికి అప్పగిస్తావా? నిర్ణయం నీదే. దేవుడు నిన్ను ప్రత్యేకించింది తన కొరకు ప్రతిష్ఠించుకోవటానికి, నీతికి సాధనాలుగా అప్పగించటానికి. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, దిట్టబడిన మాటలు మనందరి హృదయం నీరుకట్టి ఫలింపచేయండి. నీవు మాకిచ్చిన తలాంతులను, నీవు మాకిచ్చిన ఈ దేహము అనే ఘటమును కాపాడుకోవటానికి నీ గొప్ప కృప చూపించండి. నిర్లక్ష్య ధోరణి మాలో ఎవరిలో ఉండకుండా నీ ప్రత్యేకమైన కృప చూపించమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.